మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. లోక్సభ ఎన్నికల కోసమే నీళ్ళ సెంటిమెంట్. జగన్తో ఇక్కడ చూడండి అవగాహన సదస్సులో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్, చిత్రంలో ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు బట్టి, శ్రీధర్ బాబు. ప్రాజెక్టులను బోర్డుకు ఇవ్వద్దన్నదే మా విధానం. గెజెట్కు బీఆర్ఎస్ సర్కారే అభ్యంతరం చెప్పలేదు. బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. కేసీఆర్ నల్లగొండ సభకు ఒక రోజు ముందే అసెంబ్లీలో చర్చ చేపట్టాలని సర్కార్ నిర్ణయం. సమగ్ర అవగాహనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధం. అవగాహన సదస్సు నిర్వహించిన మంత్రి ఉత్తమ్. కృష్ణా ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇక్కడ జగన్తో కుమ్మక్కై రాష్ట్రాన్ని దెబ్బతీశాడు. ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ నల్లగొండ వస్తాడు? ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ వచ్చే రోజు నల్లగొండలో నిరసన. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి, కేసీఆర్ సభను అడ్డగిస్తాం. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ దిష్టి బొమ్మల దహనం. సో ఏ రకంగా చూస్తాం దీన్ని? నల్గొండ ఏదైతే నల్గొండలో బహిరంగ సభ నిర్వహించబోతున్నారో కృష్ణా జలాల గురించి మరి ఏ రకంగా చూస్తారు? దయచేసి కమిటీలో పోస్ట్ పెట్టండి. సో జగన్తో కుమ్మక్కై రాష్ట్రాన్ని దెబ్బతీశాడా కేసీఆర్? జగన్తో కుమ్మక్కై రాష్ట్రాన్ని దెబ్బతీశాడంటున్న కేసీఆర్, దెబ్బతీశాడంటున్న కోమటిరెడ్డి వ్యాఖ్యలకు మీరు ఏ రకంగా మద్దతు ఇస్తారు? ఎస్సా నోవా అనేది దయచేసి చెప్పండి. అండ్ అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ ఎస్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే పాక్లో కుర్చీలాట. పొత్తుకై నవాజ్, అలాగే పిఎంఎల్ఎన్, బిలావాల్ భుట్టో పీపీపీ చర్చలు. ప్రధాని పదవి కావాలన్న బిలావాల్ భుట్టో, అంగీకరించని నవాజ్. ఫలితాల్లో ఇమ్రాన్ పార్టీ మద్దతున్న ఇండిపెండెంట్లకే అధిక సీట్లు. పార్టీ లేకపోవడంతో వారు అధికారానికి వచ్చే అవకాశాలు లేనట్లే. పిఎంఎల్ఎన్లో చేరిన ఓ స్వతంత్ర అభ్యర్థి తమనే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలంటూ పీటీఐ డిమాండ్. ఎస్, పెళ్లికి బాజా మోగింది. భాగం రావడంతో శుభకార్యాల సందడి షురు. రేపటి నుంచి మంచి ముహూర్తాలు ప్రారంభం. ఎల్లుండి వసంత పంచమి, వేలాది కళ్యాణాలు. ఏప్రిల్ 26 వరకు దాదాపు 30 శుభ ఘడియలు. ఫంక్షన్ హాలు దొరక్క చాలామంది ఇబ్బందులు. అలాగే డెకరేటర్లు, ఫోటోగ్రాఫర్లు, బ్యూటీషియన్లు, ఆర్కెస్ట్రా, అట్లాగే షామియానాల వారికి భారీ డిమాండ్. సో మాఘమాసం వచ్చేసింది. సో అందరికీ కూడా పెళ్లి ముహూర్తాలు విపరీతంగా. అయితే ఈ పొలిటికల్ రాజకీయ నాయకులకు అసలే లోక్సభ ఎన్నికలు. ఇక చూస్తే ఈ పెళ్ళిళ్ళకు పోయి పదువరును ఆశీర్వదించడాలు. సో ఈ పెళ్ళిళ్ళకి పోయే ఎక్కువ రాజకీయ నాయకులు ఇక షురూ చేస్తూ ఉంటారు వాళ్ళ స్టైల్లో వాళ్ళు కూడా. సో అక్కడే ప్రచారం కూడా కంప్లీట్ చేసుకుంటారు చాలామంది. ఎనీవేస్, సో మళ్ళీ పెళ్ళిళ్ళతోటి సీజన్ ముందుకు రాబోతుంది కాబట్టి సో దయచేసి, అండ్ అలాగే కొద్దిగా కోవిడ్ అనేది కూడా బయట నడుస్తూ ఉంది. సో దయచేసి మాస్కులు పెట్టుకోండి కంపల్సరీ. ఎందుకంటే అన్నీ కూడా పద్ధతి ప్రకారం జరగాలి కాబట్టి దేన్ని కూడా మనం కాదనలేము. సో దయచేసి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ యూజ్ చేయండి అని చెప్పి మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తూ, పంటపై కూర్చోబెట్టి కొంగులాగి అచ్చంపేట మార్కెట్ చైర్పర్సన్ను లాక్కెళ్లిన మహిళా రైతులు. గిట్టుబాటు ధర దక్కలేదంటూ ఆగ్రహం. మార్కెట్ కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసం. చౌరస్తాలో ధర్నా, పోలీసులతో ఘర్షణ. ఇగో ప్రజలను, రైతులను ఇబ్బంది పెడితే ఇటువంటి రోజులు వస్తాయిరా బయ్యి అని నేను ఎప్పుడో చెప్పిన. అయితే ఇక్కడ ఇది మార్కెట్ చైర్మన్ దాకా ఆగిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అట్లా ఇన్సల్ట్ చేసుడు తప్పు, కొంగు బట్టి లాగడం ఇదంతా కూడా. తను ఒక మహిళ. సో దయచేసి ఇటువంటి పనులు చేయొద్దు. ఏదైనా ఉంటే సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి తప్ప వ్యక్తిగత దూషణలు చేయడము, లేకపోతే ఇట్లా కొంగులు బట్టి లాగడం, ఇట్లాంటి చర్యలు మాత్రం దయచేసి చేయకండి అని చెప్పి నేను మరొకసారి రైతులకు చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ అచ్చంపేటలో ఈ జరిగింది కాబట్టి. కాకపోతే వాళ్ళకి ఎంత బాధ అయితే ఈ రకంగా చేసి ఉంటారు అనేది కూడా ఆలోచించాలి. కానీ ఇది మాత్రం ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి మరొకసారి నేను చెప్తూ, ఇటువంటి సిచ్యువేషన్స్ రాకుండా చూసుకోండి అని మాత్రం చెప్పగలుగుతాం. అండ్ అట్లనే తిరుమలలో ఏనుగుల కలకలం. పాప వినాశనం మార్గంలోని పార్వేట మండపం వద్ద ఇనుప కంచె చెట్లు ధ్వంసం.
నైరుతి ఆశాజనకం. గత ఏడాది కంటే మెరుగ్గా వర్షాలు. జూన్ నాటికి ఎల్నినో బలహీనం. ఆగస్టు నుంచి లానినా అట్లాగే పరిస్థితులు. వాతావరణ నిపుణుల విశ్లేషణలు.